వాడు ఎంతో చక్కగా మంచి డ్రెస్ వేసుకుని వెళ్తా ఉంటే, ఎవరైనా మంచి డ్రెస్ వేసుకుని వెళ్తున్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది కొంతమందికి, అరే ఈ డ్రెస్ భలే ఉంది కదా అని కొంతవరకు అనుకుని ఊరుకుంటారు. కొంతమంది చూడు ఏమేమి మంచి డ్రెస్ వేసేసుకుంది, ఏమేమి మంచి చీర కట్టేసుకుంది, అబ్బో ఈవిడికే ఉన్నాళ్ళే మంచి భర్త తీసుకొచ్చి కొనేసాడని చెప్పేసి ఓ ఊరేగుతుమ్మగా ఏంటిది సింగారించుకుని ఊరేగుతుందమ్మా అని చెప్పి ఒక రకమైన ఆలోచన విధానం. అదేంటో అర్థం కాదు. ఎవరైనా కొంచెం బాగున్నారు, ఎవరికైనా మంచి మార్కులు వస్తున్నాయి, ఎవరికైనా మంచి ఉద్యోగం వచ్చింది, వారికి ప్రమోషన్ వచ్చింది, ఒక మంచి ఇల్లు కట్టుకున్నారంటే ఈ రోజున నిజంగానే ఎంతమంది అన్నదమ్ముల్లోనే తమ్ముడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, తమ్ముడికి మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే అన్నయ్యకి మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఒక మంచి కారు కొనుక్కున్నాడు అంటే సంతోషంతో వచ్చి అన్నయ్య చాలా సంతోషంగా ఉందని అని చెప్పి చెప్పేటువంటి వారు, అక్క చాలా సంతోషంగా ఉందని చెప్పి సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ రోజుల్లో. తృణీకారం, ద్వేషం, ఎదుటివారు బాగుపడుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి అసహనం అనేటువంటి మనుషుల్లో పెరిగిపోతా ఉన్నది. అది మంచిది కానే కాదు, అది మానవ తత్వము కానే కాదు.